హాయ్ అండి, నమస్తే. నేను చంద్రమౌళి యాదవ్, చైర్మన్ అండ్ సిఇఓ కేసీ రియల్ హోమ్ ఇన్ఫ్రా. ఈరోజు మీ దగ్గరికి ఒక మంచి ప్రాపర్టీ, మనం హైదరాబాద్ నుంచి రాజమండ్రి, కోలకత్తా, ఎక్కడికైనా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి వెళ్ళే ఈ దారిలో ఒక మంచి వెంచర్, చాలా మంచి ఆహ్లాదకరమైన హైవేకి ఆనుకొని ఉన్న ఈ వెంచర్లో ఫ్లాట్ మీరు తీసుకుంటే గనక చాలా మంచి అదృష్టం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి, ఎందుకంటే ఈ టైంలో మార్కెట్ ఎక్కువ మంది సేల్స్ చేస్తూ ఉంటారు, తక్కువ మంది కొనేవాళ్ళు ఉన్నారు. ఈ టైంలో మనకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మార్కెట్ సినారియో ప్రకారం ఒక విషయం చెప్పుకోవాలంటే, మనకు ఎక్కువ టమాటాలు పండిస్తాం, లేకపోతే ఎక్కువ ఆనియన్స్ పండిస్తుంటారు. ఎక్కువ ఏదైతే మార్కెట్లో లభ్యం అవుతుందో దాని ధర అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడున్న టైంలో కొనేవాళ్ళు తక్కువయ్యారు, అమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు వాళ్ళకున్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ వెంచర్స్లో కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావచ్చు, ఈ ఫ్లాట్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక అమ్మే విధానంలో చాలా రేట్లు కూడా తక్కువయ్యాయి. ఇప్పుడు కింద స్క్రోల్ అవుతుంది, ఈ కంపెనీకి మార్కెటింగ్ హెడ్ ఇతను. ఈ మార్కెటింగ్ హెడ్ దగ్గరికి వెళ్ళండి, మీకు మార్కెట్లో లభ్యమయ్యే వాళ్ళందరికన్నా కూడా, ఈ వెంచర్లో అమ్మే వాళ్ళందరి దగ్గర కన్నా కూడా చాలా తక్కువ రేట్లో, తక్కువ ప్రైస్లో ఉంది. ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టాలంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, లేకపోతే వగైరా వగైరా ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి మంచి డెవలప్మెంట్స్ వచ్చి, ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే, చాలా ఫాస్ట్గా ఒక హైదరాబాద్ నుంచి మనం స్టార్ట్ అయ్యి రాజమండ్రి కావచ్చు, ఇక్కడికి వెళ్ళే ఈ రోడ్డు చాలా తక్కువ డిస్టెన్స్లో మనకు ఉంటుంది. మనకు హైదరాబాద్కి రాజమండ్రికి మధ్యలో వస్తుంది. అట్లాగే ఇలా ఇవన్నీ కూడా మనకు హైవేలో కలిసే ఖమ్మంకి దగ్గరలో ఉండి, అతి తక్కువ దూరంలో, అంటే హైదరాబాద్కి జస్ట్ ఒక 2 గంటల ప్రయాణంలో మనం హైదరాబాద్కి చేరుకోవచ్చు. అంటే ఇంత మంచి ఆహ్లాదకరమైన, దాదాపు హైదరాబాద్లో ఇప్పుడున్న రేట్లకి ఓపెన్ ఫ్లాట్స్ కానీ లేకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ కొనాలంటే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా తక్కువ రేట్లో డిటిసిపి అండ్ రేరా అప్రూవల్తో కలిగిన ఈ వెంచర్లో మనం పెట్టుబడి పెట్టుకోవడం వలన ఎటువంటి లాస్ కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి ఇవన్నీ కూడా ఉండవు. మీరు గనక ఫ్లాట్ కొనాలి, లేకపోతే ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది జస్ట్ మీరు ఒక చిన్నగా ఒక కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీకు ఈ ఫ్లాట్స్, ఈ వెంచర్లో ఫ్లాట్స్ కొనడం వల్ల చాలా మంచి అదృష్టం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మ్యాప్ వేసి మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఉదాహరణకి హైదరాబాద్ ఉంటుంది, ఇక్కడ రాజమండ్రి అనుకోండి, వైజాగ్ అనుకోండి, ఇట్లా ఏదైనా అనుకోండి. ఇలా మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ ఇక్కడ అనుకోండి, ఇది విజయవాడ అనుకోండి. ఈ రూట్లో మనకు ఆల్రెడీ అందరం వెళ్తూనే ఉన్నాము. హైదరాబాదు, విజయవాడ, ఇలా మనం వెళ్తున్నాం. ఈ రూట్ స్ట్రైట్గా హైదరాబాద్ టు విజయవాడ స్ట్రైట్గా 250 కిలోమీటర్ 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలా వెళ్తున్నాం. కానీ ఇక్కడ మనకు సూర్యాపేట కన్నా ముందు, ఇది సూర్యాపేట అనుకోండి, సూర్యాపేటకు కన్నా ముందు ఇలా లెఫ్ట్కు ఒక హైవే వేశారు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ కూడా కడుతున్నారు. కొంచెం డిస్టర్బ్ ఉంటే విజయవాడకి వెళ్ళే రూట్లో ఇటు నుంచి కొంచెం వస్తుంది. ఈ ఫ్లైఓవర్ కూడా పూర్తయితే ఇంకా చాలా బాగా తొందరగా ఇది వస్తుంది. ఇక్కడ ఖమ్మం అనుకోండి, ఇది ఈ ఖమ్మం కన్నా ముందు లెఫ్ట్ సైడ్లో ఈ వెంచర్ ఉంది. మీకు ధనరాశుల్ని కురిపించే ఈ వెంచర్లో మీరు కనుక ఫ్లాట్ తీసుకుంటే కనుక, ఈ ఫ్లాట్స్ ఈస్ట్ నార్త్ ఎక్కువ ఉన్నాయి.
వెస్ట్ కూడా ఉన్నాయి. చూసుకొని చాలా అతి తక్కువ రేట్లో ఉన్నాయండి. అతి తక్కువ రేట్లో ఉన్నాయి. డిటిసిపి రేరా అప్రూవల్ అండి. మనకు లోన్ అప్లై చేసుకున్నా కూడా దాదాపు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే గనక ఇది చూసుకొని తీసుకోగలరు. ఎందుకంటే చాలా చాలా మంచి పవర్ఫుల్ వెంచర్. ఈ పవర్ఫుల్ వెంచర్లో మీరు ఈ ఫ్లాట్స్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు ఈ వెంచర్ యొక్క క్లుప్తమైన ఒక వీడియో పెడుతున్నాను. క్లియర్గా చూసేసి ఈ వెంచర్లో మీకు కావాల్సి ఉంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా సరే ఈ వెంచర్ని విజిట్ చేసి దీంట్లో ఒక్కసారి చూసి వెళ్ళండి. మీకు అక్కడ ఉన్న అట్మాస్ఫియరు మీకే తెలుస్తుంది. జస్ట్ ఒక 5 to 10 minutes. మీరు వెళ్లే ముందు ఇతనికి కింద వెంకట్ గారు అని మార్కెటింగ్ హెడ్ ఉన్నారు, ఇతనికి కాల్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా వచ్చి ఆ వెంచర్ యొక్క మొత్తం క్లుప్తంగా దాని యొక్క సంబంధించిన లీగల్ అథారిటీస్ కానీ రిజిస్ట్రేషన్ ఫామ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాడు. ఖచ్చితంగా చూసుకొని ఈ వెంచర్లో మంచి ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి.